మహావంశీ అనే కమ్మ కులగజ్జి క్యాస్టిస్ట్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం. నువ్వు తినే తిండి నీకు సహిస్తుందా? నోట్లోకి ముద్ద దిగుతుందా? ఒంటరిగా ఉన్నప్పుడు అద్దంలో చూసుకుంటే కులగజ్జితో నువ్వు చెప్పే పచ్చి అబద్ధాలకు నీకే సిగ్గేసి థు అని నీ మీద నువ్వే ఉమ్మేసుకుంటున్నావా లేదా? ఈ ప్రశ్నలన్నీ ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతిచ్చి కొన ఊపిరితో ఉన్న పార్టీని జాకీలేసి పైకి లేపినందుకు ప్రతిఫలం మహాన్యూస్ వంటి కులగజ్జి మీడియాలు అత్యంత అవమానకరంగా పవన్ కళ్యాణ్ను తగ్గించే ప్రయత్నం చేస్తుండడం. ఈ హెడింగ్ చూశారు కదా, జనసేనకు 35, బాబు క్లారిటీ అంట. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన 40% ఓట్ షేర్తో 30 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే స్థితిలో ప్రస్తుతం ఉంది. మరో ప్రక్క జనసేన 60 టికెట్ల పైనే డిమాండ్ చేస్తోంది. బీజేపీ కలిస్తే ఆ నంబర్ 75కు వెళుతుంది. మరో ప్రక్క లోకేష్ యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. సీఎం సీటు విషయంలోనూ ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలోనూ వ్యవహారం ఓ కొలిక్కి వస్తేనే కానీ అన్నెసెసరీగా నారా లోకేష్ని లేపడం పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేదు. ఈ నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్కు లోనైన మహావంశీ ఈ విధంగా బరస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ను తక్కువ టిక్కెట్లతో డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశాడన్నమాట.